టీవీ గానీ సౌండ్ బార్ గానీ తీసుకుంటప్పుడు డాల్బీ డిజిటల్ అండ్ డిటిఎస్ అండ్ డాల్బీ అట్మాస్ అని చెప్పి డిఫరెంట్ కోడ్స్ అనేది మీరు చూస్తుంటారు. లోగోస్ అనేది ఇక్కడ మీకు కనబడుతుంటాయి అనమాట. నాకు ప్రజెంట్ నా దగ్గర SQ75TR LG సంబంధించిన సౌండ్ బార్ ఉంది. కొన్ని సర్టిఫికేషన్స్ అనేది ఉన్నాయి అనమాట దీని మీద. ఇది డాల్బీ. వీటి అన్నిటికి మధ్య డిఫరెంట్ ఏంటి, ఏది ఎలాంటి వర్క్ చేస్తుంది, దాని గురించి ఈ రోజు మాట్లాడతాం. ఇది చాలా మందికి తెలియదు, బట్ కొంతమందికి తెలియచ్చేమో. వీటి గురించి టోటల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి 3 సార్లు వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. అండ్ లెట్స్ గో గైస్, ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం వీడియోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ డాల్బీ గురించి మనం మాట్లాడుకుందామండి. డాల్బీ ఆడియో ఎట్లా వర్క్ అవుతుంది దాని గురించి మనం మాట్లాడుకుందాం. టీవీ లేదా స్పీకర్ సౌండ్ ని అండ్ క్లియర్ అండ్ లౌడ్ చేస్తుంది అనమాట ఈ డాల్బీ ఆడియో అనేది. డాల్బీ వర్క్ ఏంటంటే క్లియర్ అండ్ లౌడ్నెస్ చేయడమే దీని వర్క్ అన్నమాట. నెక్స్ట్ డైలాగ్స్ చాలా క్లియర్ గా వినపడుతుంటాయి అనమాట ఈ డాల్బీ అనేది రావడం వల్ల. అండ్ నార్మల్ స్టీరియో స్పీకర్స్ కి బెటర్ ట్యూనింగ్ ఇస్తుంది ఈ డాల్బీ అనేది. అండ్ నెక్స్ట్ దీనిలో కొంచెం మైనస్ సైడ్లు కూడా ఉంటాయి. నేను ప్లస్లు చెప్తాను, మైనస్లు కూడా చెప్తాను. సరౌండ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. థియేటర్ ఫీల్ రాదు డాల్బీ ఆడియోలో. చాలా మంది డాల్బీ అని చూడగానే అబ్బా డాల్బీ ఆడియో ఉంది, ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని చెప్పి ఎప్పుడైనా అనుకోవద్దు. ఇది కూడా ఓన్లీ 2.1 లో మాత్రమే డాల్బీ అనేది వర్క్ అవుతుంది. అన్నిట్లో మీకు డాల్బీ అనేది చూపెడతారు. 5.1 లో కూడా డాల్బీ చూపెడతారు, ఎందుకంటే మీకు అది 2.1 కూడా చేసుకోవచ్చు. అందుకోసం అని చెప్పి డాల్బీ అనేది డాల్బీ డిజిటల్ మధ్య తేడాలు కూడా నేను చెప్తాను. అండ్ ఇది బెస్ట్ యూజ్ ఎవరికంటే ఇది టీవీలలో మీకు నార్మల్ సౌండ్ కి అయితే మాత్రం డాల్బీ ఆడియో అయితే మీకు అది వర్క్ అవుతుంది. నెక్స్ట్ మీకు డాల్బీ డిజిటల్ గురించి కూడా తెలియాలండి. డాల్బీ డిజిటల్ అనేది 5.1 ఛానల్ సరౌండ్ సిస్టమ్ ఉన్నప్పుడు మాత్రమే డాల్బీ డిజిటల్ అనేది మీకు వర్క్ అవుతుంది. 5.1 అంటే అది కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. 5.1 ఏంటంటే ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్ అండ్ సబూపర్ అండ్ సెంటర్ స్పీకర్ అండ్ బ్యాక్ రియర్ అండ్ లెఫ్ట్ రియర్ అండ్ రైట్ రియర్ ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే 5.1 ప్రాపర్ గా వర్క్ అవుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ గురించి మనం మాట్లాడుకుంటే డైలాగ్స్ సెంటర్ స్పీకర్స్ నుంచి చాలా క్లియర్ గా వినపడతాయి. సైడ్స్ అండ్ బ్యాక్ సైడ్స్ కూడా మీకు చాలా క్లియర్ గా వర్క్ అవుతుంటాయి. అండ్ మూవీస్ అండ్ OTT సినిమాకి అయితే ఇది మాత్రం పర్ఫెక్ట్ ఫీల్ అని చెప్పొచ్చు. ఎట్లా వర్క్ అవుతుంది అని చెప్తే మాత్రం అండ్ హోమ్ థియేటర్ సిస్టమ్ అండ్ 5.1 అండ్ 5.1 సౌండ్ బార్ లో కూడా మీకు ఇది డాల్బీ డిజిటల్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ డాల్బీ అట్మాస్ అనేది దాని గురించి మనం మాట్లాడుకుందాం. డాల్బీ అట్మాస్ అంటే ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే డాల్బీ అట్మాస్ అనేది ఆబ్జెక్ట్ బేస్డ్ 3D సౌండ్ టెక్నాలజీ అని చెప్పొచ్చండి. అండ్ డిఫరెన్స్ ఏంటి అంటే అండ్ సౌండ్ లెఫ్ట్ రైట్ నుంచి మాత్రమే కాదు, టాప్ అప్ అండ్ బాటమ్ నుంచి కూడా మీకు సౌండ్స్ అనేది అయితే రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ రైన్ సీన్స్ వచ్చినప్పుడు మీకు వర్షం కురిసినప్పుడు పైనుంచి సౌండ్ వచ్చినట్టు వస్తుంటుంది. అండ్ నెక్స్ట్ హెలికాప్టర్ సీన్ వచ్చినప్పుడు మీకు పైనుంచి వెళ్ళినట్టు అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా తిరిగినట్టు అనేది అప్ నుంచి మీకు అనేది ఎక్స్పీరియన్స్ అవుతారు. అంటే 3D వర్చువల్ టైప్ అనేది వర్క్ అవుతుంటది అనమాట. అండ్ వర్కింగ్ మెయిన్ అంటే ఇది సీలింగ్ లో మీకు స్పీకర్స్ అయితే ఉండాలి, లేకుంటే మీకు అప్ వైరింగ్ స్పీకర్స్ ఏంటంటే ఇక్కడ సౌండ్ బార్ కనుక చూసినట్టయితే దీని మీద ఒక రౌండ్ స్పీకర్ అనేది ఉంటుంది, ఇది అప్ సైడ్ ఉంటది అనమాట. ఈ అప్ సైడ్ ఏం చేస్తుంది అంటే మీ టాప్ సీలింగ్ కొట్టేసి మళ్ళీ కిందికి అనేది వేవ్స్ అనేది రావడం జరుగుతుంది. దాని వల్ల డాల్బీ అట్మాస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. 5.1 విత్ మన అట్మాస్ లో స్పీకర్స్ ఉన్నప్పుడు మాత్రమే మీకు డాల్బీ అట్మాస్ అనేది వర్క్ అవుతాయి, లేకుంటే మాత్రం మీకు సౌండ్ బార్ లో మీకు అప్ వైరింగ్ స్పీకర్స్ అనేది ఉండాలి. ఈ అప్ వైరింగ్ స్పీకర్స్ మీకు మీద టాప్ కు కొట్టి మళ్ళీ కిందికి వేవ్స్ ద్వారా మీకు అనేది సౌండింగ్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. దీన్ని డాల్బీ అట్మాస్ అనేది అంటారు అనమాట. ఈవెన్ వర్చువల్ అట్మాస్ టీవీస్ అండ్ సౌండ్ బార్స్ లో కూడా ఉంటాయి. అండ్ బెస్ట్ ఫర్ ఇప్పుడు ప్రజెంట్ మీకు నెట్ఫ్లిక్స్ లో డాల్బీ అట్మాస్ వస్తుంది, ప్రైమ్ లో డాల్బీ అట్మాస్ వస్తుంది, అండ్ డాల్బీ మనకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కూడా మీకు డాల్బీ అట్మాస్ అయితే వస్తుంది. థియేటర్ లవర్స్ కి అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. డాల్బీ అట్మాస్ లవర్స్ చాలా మంది ఉంటారు. అండ్ ఫస్ట్ నెక్స్ట్ DTSX గురించి మనం మాట్లాడుకోవాలి. DTSX అంటే కూడా ఆల్మోస్ట్ 3D ఆబ్జెక్ట్ బేస్డ్ ఆడియో టెక్నాలజీ తోటి వర్క్ అవుతుంటాయి. అండ్ DTS మోర్ పవర్ఫుల్ అని చెప్పొచ్చు డాల్బీ అట్మాస్ తో పోల్చుకుంటే. అండ్ పంచీ సౌండ్ తో వస్తుంటుంది అండ్ లెస్ కంప్రెషన్ అండ్ లౌడర్ ఆడియోతో అయితే రావడం జరుగుతుంది DTS అనేది. అండ్ స్పీకర్ ప్లేస్మెంట్ రూల్స్ అయితే ఏముండవండి, మీరు ఎక్కడున్నా కూడా DTS స్పీకర్స్ పరంగా మాత్రం సౌండింగ్ మాత్రం టాప్ నాచ్ ఉంటది. అండ్ ఇది ప్రజెంట్ OTT ప్లాట్ఫామ్ లో అయితే దొరకట్లేదు. అండ్ మోస్ట్లీ బ్లూరే అంటే ప్రీమియం
ప్రీమియం సెటప్ లో మాత్రమే మీకు సౌండ్ డిటిఎస్ సౌండ్ అనేది ఉంటుంది. బట్ ఈ ఎల్జీ దీనిలో కూడా మీకు డిటిఎస్ సపోర్ట్ చేస్తుంది ఇస్తున్నారు. మీ దగ్గర పెన్ డ్రైవ్ లో గానీ డిటిఎస్ సపోర్టెడ్ ఫైల్స్ ఉంటే మాత్రం మీకు డైరెక్ట్ అయితే వర్క్ అయితే అవుతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇది హై హ్యాండ్ హోమ్ థియేటర్ సెటప్స్ లో మాత్రమే డిటిఎస్ అనేది ప్రాపర్ గా వర్క్ అవుతుంది. అండ్ బ్లూరే మూవీస్ చూసినప్పుడు కూడా మీరు ప్రాపర్ గా అయితే వర్క్ అవుతుంది అనమాట. లైక్ మీరు టీవీలో పెట్టేసుకొని మీ నెట్ఫ్లిక్స్ లోకి వెళ్ళి మీకు డిటిఎస్ కంటెంట్ రాదంటే రాదు. యూట్యూబ్ లోకి వెళ్ళి కూడా మీకు డాల్బీ అట్మాస్ డిటిఎస్ కంటెంట్ దొరకదు. ఓన్లీ డాల్బీ ఆడియో మాత్రమే దొరుకుతుంది. 5.1 కూడా దొరుకుతుంది మీకు ఏది యూట్యూబ్ లో. మీరు ఓటీటీ పరంగా వస్తే మాత్రం ఇక్కడ 5.1 దొరుకుతుంది అండ్ డాల్బీ అట్మాస్ దొరుకుతుంది, డాల్బీ డిజిటల్ దొరుకుతుంది. అండ్ ఇవేవి దొరికినా కూడా డిటిఎస్ మాత్రం మీకు ఓటీటీలో అయితే ఇప్పుడు ప్రెసెంట్ 2026 లో అయితే రాలేదు. ఫ్యూచర్ డిటిఎస్ కంటెంట్ అయితే రావచ్చు మేబీ. అండ్ దాన్ని కంటెంట్ స్పీకర్ మీద దమ్ బట్టి కూడా అవుతుంది అనమాట. ఇది ఎవరికి బెటర్ అంటే విచ్ వన్ ఈజ్ బెస్ట్ అని చెప్పి చాలా మంది అంటుంటారు కదా. ఎవరెవరికి ఏ ఆడియో అయితే బెటర్ అంటే మాత్రం నార్మల్ టీవీ యూజర్స్ కి అయితే మాత్రం డాల్బీ ఆడియో అయితే బెటర్ అని చెప్తాను. అండ్ బడ్జెట్ హోమ్ థియేటర్స్ అయితే మాత్రం డాల్బీ డిజిటల్ 5.1 ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం డాల్బీ అట్మాస్ కి అయితే మీరు వెళ్ళిపోండి. డాల్బీ అట్మాస్ ఉండే కంటెంట్ అండ్ స్పీకర్ లో మీకు అఫైరింగ్ స్పీకర్స్ ఉంటే మాత్రం డాల్బీ అట్మాస్ చూడండి. నెక్స్ట్ ఆడియో ఫీల్స్ అండ్ బ్లూరే మా దగ్గర మాకు హై ఎండ్ థియేటర్ సెటప్ ఉందంటే మాత్రం మీరు డిటిఎస్ ఎక్స్ కంటెంట్ కి అయితే వెళ్ళిపోండి. మీ దగ్గర డాల్బీ అట్మాస్ టీవీ అండ్ సౌండ్ బార్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. ఇంతమంది దగ్గర డాల్బీ అట్మాస్ కంటెంట్ ఉండే సౌండ్ బార్స్ అండ్ టీవీస్ ఉన్నాయో చూద్దాం. అండ్ నెక్స్ట్ కంపారిజన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ నాలుగిట్లో ఏది ప్రాపర్ గా వర్క్ అవుతుందో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఛానల్స్ పరంగా మాత్రం స్టీరియో స్పీకర్స్ ఉంటే మీకు డాల్బీ ఆడియోలో స్టీరియో స్పీకర్స్ తో వర్క్ అవుతాయి. అండ్ డాల్బీ డిజిటల్ లో అయితే మాత్రం మీకు 5.1 ఉంటేనే వర్క్ అవుతుంది. అండ్ డాల్బీ అట్మాస్ అయితే మాత్రం అఫైరింగ్ స్పీకర్ గానీ మీకు సీలింగ్ లో స్పీకర్స్ ఉన్నప్పుడు మాత్రమే డాల్బీ అట్మాస్ అయితే వర్క్ అవుతుంది. అండ్ డిటిఎస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ అండి. అండ్ ప్రాపర్ గా మీకు స్పీకర్స్ ఉన్నప్పుడు మాత్రమే డిటిఎస్ కంటెంట్ అయితే వర్క్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓటీటీ సపోర్ట్ గురించి మనం మాట్లాడుకుంటే ఓటీటీలో అయితే మాత్రం డాల్బీ అట్మాస్ వర్క్ అవుతుంది, డాల్బీ డిజిటల్ వర్క్ అవుతుంది, డాల్బీ ఆడియో వర్క్ అవుతుంది, 5.1 వర్క్ అవుతుంది. డిటిఎస్ ఎక్స్ మాత్రం ఒకటి మాత్రమే దొరకదు. అండ్ మీకు నార్మల్ టీవీ అయితే మాత్రం డాల్బీ ఆడియో అండ్ హోమ్ థియేటర్ అయితే మాత్రం డాల్బీ డిజిటల్ అండ్ డాల్బీ అట్మాస్ అయితే మాత్రం సినిమా ఫీల్ కావాలంటే మాత్రం డాల్బీ అట్మాస్ అండ్ ప్రీమియం సెటప్ కావాలంటే మాత్రం మీకు డిటిఎస్ ఎక్స్ లో అయితే మాత్రమే వర్క్ అవుతుంది. ఎల్జీ SQ75TR సౌండ్ బార్ రివ్యూ తో కలుద్దామండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ బటన్ క్లిక్ చేయండి అండ్ వీడియో కొంచెం హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి. వీడియో ఇంకొంతమందికి చేరువవుతుంది అనమాట. థాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్. వందే మాతరం.